కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో యువత హడావిడి మామూలుగా లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత మహానాడుకి తరలివస్తుందన్నారు. నారా లోకేష్ ప్రసంగంలోనూ యువతకు భవిష్యత్తులో కల్పిస్తున్న ప్రాధాన్యతపైన స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. ఈ మహానాడులో యువ కిరీటం ఎగిసి పడుతుందన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. నారా చంద్రబాబు నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధుల సభ ఘనంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగానే యువ నాయకులకి ప్రాధాన్యత కల్పించే అంశాలపైన కూడా సుదీర్ఘ చర్చ నడుస్తుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, గతంలో జరిగినటువంటి పరిస్థితుల కారణంగా కడపలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కావచ్చు, ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా యువతకి ఎన్నో ప్రాధాన్యతమైనటువంటి అంశాలపైన పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి యువతకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇది చాలా కీలకం. ఎన్నో అంశాల్లో మీ పార్టీకి సంబంధించి ఎన్నో అంశాలు యువతకి ఇవాళ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ మహానాడు జరుగుతుంది, ఈ కార్యక్రమాలు ఏంటి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు లోపల జరుగుతున్నాయి? మీరు కూడా గతంలో ఎన్నో రకాల పోరాటాలు చేశారు యువత కోసం. మీ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా యువతకి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తీసుకుంటున్నారు. ఏం చెప్తారు? ఎందుకంటే ఇన్ని గడిచిన మహానాడుల కంటే ఈ మహానాడు చాలా గొప్పది. ఎందుకంటే మాలాంటి యువత కోసం, భావితరాల భవిష్యత్తు నాయకుడు మాకు. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ టైంలో అయితే ముహూర్తం పార్టీని స్థాపించారో ఇంకా 30-40 సంవత్సరాలకు మాలాంటి వరకు ఆదర్శనీయుడు మా లోకేష్ అన్న. ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే మాకే ఒక్కోసారి సంతోషం ఉంది. ఎందుకంటే మీరు గడిచిన క్యాబినెట్ మంత్రులు చూడండి, మంత్రివర్గ విస్తరణలో దాదాపు 17 మంది మొట్టమొదట ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు మంత్రులు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. వైసీపీలో అటువంటి జరగదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 6 అంశాలు మా యువ నాయకుడు ఈరోజే ఇప్పుడే అనౌన్స్ చేశారు. దాన్ని దగ్గరలోనే పొందుపరుస్తాం. ఒకటి యువత గురించి ముఖ్యంగా రేపు పొలిటికల్గా కూడా యువతని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఏ నిర్ణయం అయితే కట్టుబడి తీసుకుంటాడో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలా. ఒకే వ్యక్తి 3 సార్లు కానీ 4 సార్లు మించి ఒకే పదవిలో ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర యువత అధ్యక్షునిగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు. నాలాంటి యువత ఇంకా రాబో రోజుల్లో ముందుకు తీసుకుపోయేదానికి ఆయన చేసిన కృషి చాలా సంతోషం. రాబో రోజుల్లో ఇంకా పెను మార్పులు మహానాడు తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఇంకా తెలుగుదేశం పార్టీకి రథసారథిగా 40 సంవత్సరాలు ఇంకా కాబోయే ముఖ్యమంత్రి మా యువ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో మేమంతా సైనికులుగా పనిచేస్తాం. అసలు మహానాడు చూస్తే మాకు సంతోషంగా ఉంది. కడపలో నిన్న చూసాం, ప్రకృతి సహకరిస్తుందో లేదనుకున్నాం. ఈరోజు చూసేది మాకు ఆనందమైంది. రేపు ఎల్లుండి జరగబో దాదాపు 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుకు ఇచ్చేసి సభను దిగ్విజయంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం మీద శ్రీరామ్ చిన్నబాబు గారు గత ఎన్నికల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, వేధింపులకు గురి చేసుకున్న పరిస్థితి, ఆస్తులపైన కూడా ఒకనొక దశలో ఇబ్బందులు గురి చేశారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అంటే యువతకు సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఎన్నో అంటే ఇప్పటికే లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఉదయం కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించే దానికి నా ప్రయత్నం నేను చేస్తానంటూ కూడా శ్రీరామ్ చిన్నబాబు